ఈరోజు పప్పు గంగవాయిల కూర మామిడికాయతో వండుతాను. మనకు ఒక కామెంట్ వస్తుంది, పప్పు మామిడికాయ గంగవాయిల కూరతో వండమని. మంచి ఈ పప్పు పొట్టు పప్పు నేను వండేది. నాకు ఈ పప్పు అంటే ఫుల్ ఇష్టం. ఆ పప్పు కంటే ఈ పప్పు నేను ఎక్కువ వండుకుంటా. ఈ పప్పే నాకు ఇష్టం. నూనె వేడైన జీలకర్ర వేసిన పప్పు కొంచెం నూనెలో గోలాలి. ఇది ఇట్లా నూనెలు వేగితే ఏమవుతుంది అంటే మంచిగా మనం పప్పు ఇది వేపుకొని పట్టుకున్న లెక్క ఉంటుంది, పచ్చిపప్పు కాకుండా. కొంతమంది పప్పు నూనెలో పోతే పోపుకు పోతే ఉడకదని దాన్ని ఫస్ట్ ఉడకబెట్టుకొని వండుతారు. అట్లా అవసరం లేదు, ఇట్లా కూడా వండుకోండి, మంచిగా ఉడుకుతుంది పసుపు. నేను ఎప్పుడైనా పప్పు ఇట్లనే వండుతా. చాలామంది పప్పు ఉడకబెట్టుకొని దాన్ని మళ్ళీ వేరే పోపు చేసుకొని అట్లా చేసుకుంటారు. నేనైతే అట్లా చేయ, సింపుల్గా అయిపోతుంది ఇట్లా అని. మళ్ళీ 2-3 గిన్నెలు కూడా అవసరం లేదు. పప్పు మంచిగా ఉడికింది. ఇప్పుడు దీనికి సరిపోని ఎసరు పోసుకుందాం. అన్ని వాటర్ పోసిన ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అది పెట్టుకుందాం. పుల్లటి మామిడికాయ ఎంత తింటాను, పుల్లగా ఉన్నది తినాలనిపించింది తింటా. ఉప్పు పెట్టుకొని మమ్మీ గారు, నీకు పులుపు ఇష్టం ఉంటే ఎవరికి ఉండదు. అమ్ములు నాకు ఇష్టం మామిడికాయ. ఇట్లా వాళ్ళు గోరుపోతాయి కదా, నాకు గోరుబావు నాకు మస్తు ఇష్టం. పప్పులు వేస్తా అని మీరిద్దరు తింటారా? పప్పులు వేసేది అందుకే దానికి కొంచెం నేను కొంచెం తింటాను. ఇక పప్పులు వేస్తే తినద్దా, పప్పులు వేస్తే తినుడే కదా, అందుకే కొంచెం తింటాను. నీకెంత కుళ్ళే, ఇద్దరు దొంగలాగానే ఉన్నారు. అయితే అది అబద్ధాలా దొంగతనం చేసిన మామిడికాయ కదా. ఆ మామిడికాయ దొంగతనం చేయలే, రేణుక తెచ్చిచ్చింది పాపం నా కోసం. ఇది అమ్మ వండుకొని రాని, అందుకే పప్పు వండుకుంటాను. పప్పుకు మెయిన్ ఇవే, జీలకర్ర ఎల్లిగడ్డ మిక్సీ పట్టి వేసుకుంటే టేస్ట్ అంటే సూపర్గా వస్తుంది. మెయిన్ వీటికి మెయిన్ పాత్రనే ఇవి. మిక్సీ పట్టాలి. అయిపోయింది, మిక్సీ పట్టిన వేస్తానా. పప్పునే ఇంత ఇంట్రెస్ట్గా చూపెడతాను అనుకోకండి. పప్పు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. మేము ఇట్లా చేసుకుంటాను. ఇట్లా చేసే విషయం అన్నది కూడా మా అమ్ములకు కూడా తెలియదు. మా అమ్ములు నన్ను చూసే పప్పు వండు నేర్చుకున్నది. అంతకుముందు పప్పు ఉడకబెట్టి చేసేది. పప్పు ఉడికింది. ఇప్పుడు మనం మంచిగా కడిగి పెట్టినది గంగవాయిల కూర. నాకు గంగవాయిల కూర మంచిగా అనిపిస్తుంది తింటా అంటే. టమాటా కూరలు కానీ ఇల్లు వేసి వండుకున్న మంచి టేస్ట్ ఉంటుంది. మంచిది ఒంటికి కూడా సల్వ. మళ్ళీ ఇది ఎండాకాలం ఎంత తింటే అంత మంచిది. ఇవి ఆకుకూరలు వానకాలం ఇట్లా తినద్దు, ఎండాకాలం తింటే మస్తు మంచిది ఇవి ఆకుకూరలు. నేనైతే బాగా పాలకూర, తోటకూర, గంగవాయిల కూర వచ్చిన రోజులు అయితే గంగవాయిల కూర ఖచ్చితంగా వండుతా. తోటకూర పాలకూర అయితే ఎప్పటికీ వండుతాను నేను. ఇక ఎక్కువ అదే తింటా తోటకూర నేను. నాకు ఎక్కువ నీసు ఇష్టం ఉండదు కాబట్టి ఇవి ఎక్కువ తింటా నేను. పప్పు మంచిగా ఉడికింది, ఆకులు కూడా ఉడికినాయి. ఇప్పుడు మనం ఇది వేయాలి మామిడికాయ. ఇది కొంచెం మెత్తగా ఉడికినాక ఇప్పుడు ఇలా కారం గిట్ల వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొని. ఉప్పు, పప్పు మంచిగానే ఉడికింది కాబట్టి ఉప్పు వేస్తే ఇక దానికి మంచిగా పట్టుకుంటుంది. పులుపు కదా కొంచెం ఎక్కువనే పడుతుంది ఉప్పు. ఈ మామిడికాయ సీజన్ అన్ని రోజులు ఏదో ఒకటి చేసుకొని తినడమే ఉంటుంది. ఇక ఇది ఉడికింది, కారం వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది అంతా. ఇది పొట్టుపప్పు కదా. ఆ పప్పు అయితేనో పచ్చగా కనపడు, మిక్సీ పట్టిన పచ్చిమిర్చి. పప్పు అయితేనో పచ్చగా కనబడుతుంది. పొట్టుపప్పు కాబట్టి ఇట్లా కనబడుతుంది, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ పప్పు ఆ పప్పు కంటే. మూత పెట్టుకోవాలి. మంచి వాసన వస్తుంది పప్పు. ఆకలి కూడా సూపర్గా అవుతుంది నాకు. ఈ పప్పు కూడా మంచి టేస్టీ పప్పు అయింది. మామిడికాయ గంగవాయిల కూర పప్పు. గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇక. ఇప్పుడు టేస్ట్ చేస్తా. ఎంత ఇష్టం అంటే నాకు అసలు మస్తు ఇష్టం. గ్యాస్ ఆఫ్ చేస్తానా. ఎంతో టేస్టీగా ఉండే గంగవాయిల కూర పప్పు రెడీ అయింది. తప్పకుండా చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టేస్ట్ చేసి కూడా చెప్తా.